హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు టెక్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో మారుతి సుజుకి కంపెనీలో అరేనా షోరూంలో ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్న కార్స్ అన్నింటి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైజెస్ తెలుసుకుందాం. దాంతోపాటు మీకు వీటి యొక్క గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్స్ యొక్క రేటింగ్స్ను కూడా వీలైనంత వరకు ఇవ్వడానికైతే ఈ వీడియోలో ట్రై చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఇది మీకు కూడా తెలిసిందే, బట్ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. మారుతి సుజుకి తన కార్స్ని 2 షోరూమ్స్ ద్వారా సేల్ చేస్తుంది. అవి ఒకటి అరేనా షోరూమ్, రెండోది నెక్సా షోరూమ్. ఇప్పుడు మారుతి సుజుకి అరేనా షోరూంలో ఏమేమి కార్స్ ఉంటాయి, అలాగే నెక్సా షోరూంలో ఏమేమి కార్స్ ఉంటాయి అనేది చూద్దాం. అరేనా షోరూంలో ఉండే కార్స్ మనం చూసినట్లయితే ఆల్టో K10, ఎస్ప్రెసో, సెలారియో, ఈకో, వ్యాగనార్, షిఫ్ట్, డిజైర్, బ్రేజా, ఎర్టిగా లాంటి కార్స్ అన్నీ కూడా అరేనా షోరూంలో కనిపిస్తాయి. అలాగే మరి మారుతి సుజుకి నెక్సా షోరూంలో ఏమేమి కార్స్ కనిపిస్తాయి అని చూసినట్లయితే కనుక బెలానో, సియాజ్, ఇగ్నిస్, XL6, ఫ్రాన్స్, గ్రాండ్ విటారా లాంటి కార్స్ అన్నీ కూడా నెక్సా షోరూంలో కనిపిస్తాయి. ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు అరేనా షోరూమ్ యొక్క కార్స్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్, ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ మాత్రమే చెప్తాను. అలాగే వీలైనంత వరకు వీటి యొక్క గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్స్ని కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను నెక్సా షోరూమ్ కార్స్ గురించి ఏం చెప్పడం లేదు. నెక్స్ట్ వీడియోలో నెక్సా షోరూమ్ గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే నేను త్వరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే దీనికన్నా ముందు నేను టాటా కంపెనీలో ఉన్న కార్స్ అన్నిటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అలాగే ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేసి నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. దాని యొక్క లింక్ని నేను ఎన్కార్డ్స్లో కానీ ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. చూడకపోతే అక్కడ నుంచి అయినా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కార్స్ యొక్క ప్రైజెస్ ఎంత అనే దానిపై మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో. కానీ నా సజెషన్ ఏమిటంటే మీరు ఏ కార్ని సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్ రేటింగ్ కూడా ఒకసారి చూసి మంచి రేటింగ్ ఉన్న కార్ని సెలెక్ట్ చేసుకోండి. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ బాగుంటే దాని యొక్క సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు కూడా బాగుంటాయి. మ్యాక్సిమం నేను మీకు ఎలాగా వీటి యొక్క ప్రైజెస్ చెప్తున్నాను కాబట్టి దాంతోపాటే వీటి యొక్క గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్స్ రేటింగ్స్ని కూడా మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు, బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా వీటి ప్రైజెస్ ఉంటాయి. ఏదైనా ఆఫర్స్ ఉంటే ప్రైస్ తగ్గే అవకాశం లేదా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ప్లేస్ టు ప్లేస్, షోరూమ్ టు షోరూమ్ ప్రైస్ వేరియేషన్ కూడా ఉండొచ్చు. సో అందుకని మీకు వీటి ప్రైస్ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మారుతిలో డీజిల్ వేరియంట్స్ రావడం లేదు. నేను మీకు చూపించే ఈ ప్రైస్ చార్ట్లోనే పెట్రోల్తో పాటు CNG ప్రైజెస్ కూడా ఉన్నాయి, చూడండి. ఫస్ట్ ఆల్టో K10. ఆల్టో K10లో ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 7 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 4,92,000 నుండి హయ్యెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 7,29,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి కార్కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ ఆన్ రోడ్ ప్రైజెస్ రెండు స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా, చూడండి. నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇది 2023లో గ్లోబల్ ఎన్క్యాప్ ఆల్టో K10 పై జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఇందులో అడల్ట్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్, అలాగే చైల్డ్ సేఫ్టీలో 0 స్టార్స్ ఈ కార్కి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇది మారుతి సుజుకి ఎస్ప్రెసో. ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 8 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 5,25,000 నుంచి హయ్యెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 7,50,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇది 2020లో ఎస్ప్రెసో కార్పై గ్లోబల్ ఎన్క్యాప్ జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్,
చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్స్ ఈ కార్కి వచ్చాయి. అదేవిధంగా ఇదే కారుపై 2022లో జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో సింగిల్ స్టార్, చైల్డ్ సేఫ్టీలో 0 స్టార్స్ ఈ కార్కి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మారుతి సుజుకి సెలెరియో. ఈ కార్లో ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 8 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంటు 6,58,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 8,69,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు నేను చూపించే ఈ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్లో వీళ్ళు మొత్తం 5 స్టార్స్కి వీళ్ళు జరిపిన క్రాష్ టెస్ట్లో ఎన్ని స్టార్స్ వచ్చాయి అనేది వీళ్ళు మెన్షన్ చేస్తారు. అలాగే ఎన్ని పాయింట్స్ వచ్చాయి అన్నది కూడా వీళ్ళు చూపిస్తూ ఉంటారు. మీకు అంతగా కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో మీరు పర్టికులర్ కార్ యొక్క గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్ అని సెట్ చేసినా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే వీళ్ళు కొన్ని కార్స్ మీద ఈ క్రాష్ టెస్ట్స్ అనేవి జరపలేదు, కొన్ని కార్స్ మీద జరిపారు. నేను ఓన్లీ ఈ వీడియోలో గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు జరిపిన క్రాష్ టెస్ట్స్ రిపోర్ట్స్ మాత్రమే చూపిస్తాను. అలాగే మిగతా క్రాష్ టెస్ట్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి, వేరే వాళ్ళు కండక్ట్ చేసిన క్రాష్ టెస్ట్స్. నేను అవన్నీ చూపించట్లేదు, ఓన్లీ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళ క్రాష్ టెస్ట్ రిపోర్ట్స్ మాత్రమే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అసలు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్ అంటే ఏమిటంటే, ఈ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఒక కార్ని తీసుకొని ఆ కార్లో ఒక మనిషి బొమ్మను పెట్టి వీళ్ళు దానికి సెన్సార్స్ని అమర్చి ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి పర్టికులర్ స్పీడ్తో వీళ్ళు హిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 64 km/hతో వీళ్ళు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని హిట్ చేసి ఆ హిట్ చేసినప్పుడు లోపల ఉన్న మనిషి బొమ్మకి ఎంత ఇంపాక్ట్ వచ్చింది అనేది వీళ్ళు పాయింట్స్ రూపంలో నోట్ చేసి వీళ్ళు మొత్తం 5 స్టార్స్కి ఎన్ని స్టార్స్ వచ్చాయన్నది వీళ్ళు చూపిస్తారన్నమాట ఈ రిపోర్ట్లో. ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ స్టార్స్ వస్తే దాని యొక్క సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు కూడా బాగున్నట్టు, అలాగే తక్కువ స్టార్స్ వస్తే దాని యొక్క సేఫ్టీ బాగాలేదు అన్నట్టు. నేను దీని గురించి కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. గ్లోబల్ ఎన్క్యాప్ గురించి ఒక సెపరేట్ వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 2016లో జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్, అదే చైల్డ్ సేఫ్టీలో సింగిల్ స్టార్ ఈ కార్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి ఈకో. ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 9 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంటు 6,52,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 8,96,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇది 2016లో గ్లోబల్ ఎన్క్యాప్ జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్, అలాగే చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్ ఈ కార్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 13 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంటు 6,78,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 9,09,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇది వ్యాగన్ ఆర్పై గ్లోబల్ ఎన్క్యాప్ 2019లో జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్, చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్ ఈ కార్కి వచ్చింది. అదే 2023లో జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో 1 స్టార్, చైల్డ్ సేఫ్టీలో 0 స్టార్ రేటింగ్ ఈ కార్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్. ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 11 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ బేస్ వేరియంటు 7,38,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 10,99,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే 2018లో గ్లోబల్ ఎన్క్యాప్ స్విఫ్ట్ కార్పై జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్, చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్ ఈ కార్కి వచ్చింది.
అదేవిధంగా ఇదే కారుపై 2022లో జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో సింగిల్ స్టార్, చైల్డ్ సేఫ్టీలో సింగిల్ స్టార్ రేటింగ్ ఈ కార్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి డిజైర్. ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 11 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 8 లక్షల నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ 11,43,000 వరకు ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి బ్రేజా. ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 15 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 10,12,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ 17,63,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇది 2018లో గ్లోబల్ ఎన్క్యాప్ ఈ కార్పై జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఇందులో ఈ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్, అలాగే చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్ ఈ కార్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా. ఈ కార్లో ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో మొత్తం 11 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 10,56,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ 16,36,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఇది 2019లో గ్లోబల్ ఎన్క్యాప్ ఈ కార్పై జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం అడల్ట్ సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్, అలాగే చైల్డ్ సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ ఈ కార్కి వచ్చింది. సో ఇప్పటి వరకు మనం మారుతి సుజుకి అరేనా షోరూంలో మనకి ప్రజెంట్ అవైలబిలిటీగా ఉన్న అన్ని కార్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్, అలాగే ఎక్స్ షోరూమ్ ప్రైజెస్, దాంతోపాటు వీలైనంత వరకు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అయినా వస్తాయని అనుకుంటున్నాను. అలాగే రీసెంట్గా మన ఛానల్లో టాటా కంపెనీలో ఉన్న కార్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ మీద కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మారుతి సుజుకి నెక్సా షోరూంలో ఉండే కార్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బై బై నౌ.